అనంతపురం జిల్లాలో ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థ మాయాజలం బయటపడింది. ఉరవకొండలోని గోల్డ్ లోన్ సంస్థలో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న లబ్ధిదారులు నగలు మాయమయ్యాయి. సంస్థ మేనేజర్ దాదాపు 50 లక్షల విలువైన బంగారు నగలు కాజేశారని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. సంస్థ ఆడిటర్లు 10 రోజుల క్రిందట తనిఖీ వస్తున్నట్లు చెప్పడంతో మేనేజర్ ఉడాయించాడు. 2-3 రోజులు గడిచినా మేనేజర్ అందుబాటులోకి రాకపోవడంతో ఖాతాదారుల వివరాల ఆధారంగా తాకట్లో ఉన్న బంగారం పరిశీలించారు. పలువురు ఖాతాదారులకు చెందిన బంగారు నగలు కనిపించకపోవడంతో ఆరా తీయడంతో గోల్డ్ మాయం విషయం వెలుగు చూసింది. మరోవైపు బంగారం మాయమైనట్లు తెలుసుకున్న ఖాతాదారులు సంస్థ కార్యాలయానికి చేరుకుంటున్నారు. తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకుంటామని కార్యాలయ సిబ్బందితో తెలిపారు. మేనేజర్ లేరని చెప్పడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. తమ బంగారం తమకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే సంస్థ ఉన్నతాధికారులు 6 రోజుల క్రితం మేనేజర్ను సమావేశం ఉందంటూ విజయవాడకు పిలిపించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ అనంతరం మేనేజర్ కనిపించకుండా పోయారు. బంగారం సంస్థ అధికారులకు ఇచ్చినట్లు తెలిసిందే. ఆడిట్ పేరుతో తన దగ్గర పై అధికారి బదులు రూపంలో బంగారం తీసుకుని ఇవ్వకుండా తనను ఇరికించారని, తగిన ఆధారాలను చూపించారన్న వాదన వినిపిస్తుంది. అనంతపురం జిల్లాలో ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థ మాయాజలం బయటపడింది. ఉరవకొండలో గోల్డ్ లోన్ సంస్థలో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న లబ్ధిదారులు నగలు మాయమయ్యాయి. సంస్థ మేనేజర్ దాదాపు 50 లక్షల విలువైన బంగారు నగలు కాజేశారని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. సంస్థ ఆడిటర్లు 10 రోజుల క్రిందట తనిఖీకి వస్తున్నట్లు చెప్పడంతో మేనేజర్ ఉడాయించారు. 2-3 రోజులు గడిచినా మేనేజర్ అందుబాటులోకి రాకపోవడంతో ఖాతాదారుల వివరాల ఆధారంగా తాకట్లో ఉన్న బంగారం పరిశీలించారు. పలువురు ఖాతాదారులకు చెందిన బంగారు నగలు కనిపించకపోవడంతో ఆరా తీయడంతో గోల్డ్ మాయం విషయం బయటపడింది. మరోవైపు బంగారం మాయమైనట్లు తెలుసుకున్న ఖాతాదారులు సంస్థ కార్యాలయానికి చేరుకుంటున్నారు. తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకుంటామని కార్యాలయ సిబ్బందితో తెలిపారు. మేనేజర్ లేరని చెప్పడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. తమ బంగారం తమకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే సంస్థ ఉన్నతాధికారులు 6 రోజుల క్రితం మేనేజర్ను సమావేశం ఉందంటూ విజయవాడకు పిలిపించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ అనంతరం మేనేజర్ కనిపించకుండా పోయారు. బంగారం సంస్థ అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఆడిట్ పేరుతో తన దగ్గర ఉన్న బంగారాన్ని పై అధికారులు బదులు రూపంలో బంగారం తీసుకుని ఇవ్వకుండా తనను ఇరికించారని, తగిన ఆధారాలను చూపించారన్న వాదన వినిపిస్తుంది.